హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ప్రజెంట్ మేమైతే సింసా మారమ్మ టెంపుల్కి అయితే బయలుదేరాము. సో ముందర వెళ్తున్నటువంటి వేగనార్ వచ్చి మా ఫ్రెండ్ వాళ్ళు. సో మేము అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ కలిసి వెళ్తున్నాం అనమాట. సో వీఆర్ ఆన్ ద వే టు సింసా మారమ్మ టెంపుల్. సో ఆన్ ది వే చూడండి, లొకేషన్స్ అయితే అసలు బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఇది శివన సముద్రం అనే ఒక ప్లేస్, ఒక ఊరి పేరు అనమాట. శివన సముద్రం అనేది ఒక ఊరు. ఆ ఊరు దగ్గర ఉందన్నమాట ఈ మారమ్మ దేవస్థానము. చాలా పవర్ఫుల్ టెంపుల్. సో ఇక్కడికి దగ్గర లోనే చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి మనం కవర్ చేయడానికి. స్టార్టింగ్ మనకు ఒక రివర్ వస్తుంది, లెఫ్ట్ సైడ్లో ఒక రివర్ కనపడుతుంది. ఆ రివర్ దగ్గర కూడా మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ రివర్ నుంచి జస్ట్ ఒక 100 మీటర్స్ ముందుకెళ్తే మనకి మధ్యరంగనాథ స్వామి ఆలయం అయితే వస్తుంది. సో ఇప్పుడు నేను చెప్పిన రివర్ ఇదే అనమాట. సో లెఫ్ట్లో ఉంది కదా, సో చాలా పెద్ద రివర్. అక్కడ బోటింగ్ అంతా కూడా ఉంటుంది. సో మనం పిల్లల్ని తీసుకుని కూడా అక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ఇక ఇది వచ్చి మధ్యరంగనాథ స్వామి ఆలయము. చాలా దగ్గర అనమాట, వాకబుల్ డిస్టెన్స్ అక్కడ నుంచి, ఆ రివర్ నుంచి మధ్యరంగనాథ స్వామి ఆలయానికి. సో ఈ ఆలయాన్ని దాటుకున్న తర్వాత ఒక 100 మీటర్స్ దాటుకుంటే అక్కడ రైట్ సైడ్లో మనకు ఒక శివ టెంపుల్ ఉంది. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే మారమ్మ టెంపుల్ అనమాట. సో ఇక్కడ నంది కనపడుతుంది కదా, ఇది శివ టెంపుల్. సో లోపల చాలా విశాలంగా చాలా బాగుందన్నమాట. ఇది మారమ్మ దేవస్థానము. సో అమ్మవారి గుడికి అయితే మేము రీచ్ అయిపోయాము. సో ప్లేసెస్ అయితే అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇక్కడ ఎటు చూసినా మనకు గ్రీనరీ. ఇంకా ఇక్కడ నుంచి దగ్గరలోనే శివన సముద్రం అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటంటే ఫాల్స్ అనమాట. అక్కడ 2 ఫాల్స్ అయితే ఉన్నాయి, గగన చుక్కి బరచుక్కి ఫాల్స్ అని చెప్పి. సో వాటిని కూడా మనము కవర్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ గగన చుక్కి బరచుక్కి ఫాల్స్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. రెయినీ సీజన్లో కనుక వెళ్ళారంటే బాబోయ్ ఇంకా అసలు కనులో విందుగా ఉంటుంది. సో అంత బ్యూటిఫుల్ ప్లేసెస్ అనమాట. చాలా దగ్గర, ఒకదానికొకటి పెద్ద డిస్టెన్స్ ఏమి ఉండదు అనమాట. సో 1 డే ట్రిప్కి చాలా బెస్ట్ అనమాట. సో మనం మార్నింగ్ వెళ్ళామంటే, ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయామంటే ఈవినింగ్ కల్లా ఈ ప్లేసెస్ అన్నీ కూడా మనం కవర్ చేసుకొని వచ్చేయచ్చు. సో ఇక్కడ మనకి గంగ జాతర లాగే ఇక్కడ మారమ్మ జాతర కూడా చాలా విశేషం అన్నమాట. మారమ్మ జాతర అని చెప్పేసి చేస్తారు. సో అప్పుడైతే ఇంకా జనాలు చాలా కోకొల్లలుగా వస్తూ ఉంటారనమాట. అందరూ వచ్చి కోళ్ళు, తర్వాత గొర్రెలు, మేకలు అంతా కొట్టుకొని ఇంకా అమ్మవారి జాతర చేసుకొని వెళ్తారు. సో ఇక్కడికి దగ్గరలోనే ఇంకొక ఆలయం ఉంది, సేమ్ మారమ్మ ఆలయమే. అక్కడ వచ్చి జంతు బలి ఉండదన్నమాట. అక్కడ ఏంటంటే మన ఆది శంకరాచార్యులు వారు శ్రీచక్రాన్ని అక్కడ స్థాపించారనమాట. అక్కడ అమ్మవారి ఆలయంలో ఏంటంటే అమ్మవారు శ్రీచక్రాన్ని చూస్తూ ఉంటారనమాట. శ్రీచక్రం కింద ఉంటుంది అమ్మవారి పాదాలకు ముందుగా. సో అమ్మవారు ఆ శ్రీచక్రాన్ని చూస్తున్నట్లుగా ఉంటుందన్నమాట. దానికి ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో మేము ఇక్కడైతే అమ్మవారిని మంచిగా దర్శించుకున్నాము. పిల్లలు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. చుట్టూ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అనమాట. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి శ్రీచక్ర దర్శనం కూడా జరుగుతుంది. ఆ శ్రీచక్రం కూడా ఆది శంకరాచార్యుల వారిచే స్థాపించబడినటువంటి శ్రీచక్రం అనమాట. సో దాని పక్కనే ఒక శివ టెంపుల్ ఉంటుంది. అది చాలా అంటే చాలా ఓల్డెస్ట్ టెంపుల్ అనమాట. సో అదన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అమ్మవారి దర్శనం చేసుకున్నాక ఇంకా చుట్టూ ప్రశాంతంగా చాలా బాగా అనిపించింది. సో మేము అక్కడే చాలాసేపు స్పెండ్ చేసాము. ఇంకా పిల్లలు కూడా చాలా హ్యాపీగా అక్కడే ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా అక్కడి నుంచి ముందుకెళ్ళి అక్కడ ఒక చిన్న రివర్ ఉంది కదా, ఆ రివర్లో వెళ్ళి కాసేపు ఆడుకుని ఇంకా అక్కడి నుంచి రూమ్కి వెళ్ళిపోయాం అనమాట. సో ఇది ఒక స్మాల్ టెంపుల్ వ్లాగ్ అనమాట. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ like, share and subscribe the channel. Thank you.